Welcome to Abhiruchi on Wheels. రుచికరమైన వంటల్ని మంచి మంచి చిట్కాలని ప్రతి శని ఆదివారాల్లో మీకు అందిస్తున్న మీ అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది రాజమండ్రికి. మరి రాజమండ్రిలో చక్కగా ఇలాంటి కొబ్బరి తోటలో మన పార్టిసిపెంట్స్ అంతా కూడా యాక్టివ్ గా హుషారుగా రెడీగా ఉన్నారు. చెప్పేద్దామా? హాయ్. ఓకే, మరి రాజమండ్రి స్పెషల్ టేస్ట్ చూడడానికి మన జడ్జెస్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దామా? హాయ్ రాజు గారు. హాయ్ అరుణ గారు. ఓకే, మరి రుచికరమైన వంటలతో పోటీ పడడానికి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు. మరి ఎందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. రెండు రుచికరమైన వంటలు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో మరి పోటా పోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే అండి, మరి ఆడియన్స్ స్పెషల్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. చూద్దాం. ఓకే, సో మీల్ మేకర్ అన్నమాట. ఓకే, సో మీల్ మేకర్ అనగానే చాలా రకాల కర్రీస్, మసాలా స్నాక్స్, ఈ మధ్య రైస్ లో కూడా అండ్ కాంబినేషన్స్ కూడా ట్రై చేస్తుంటారు కదా, అంటే అన్ని వెజిటబుల్స్ తో పాటు అన్ని కూడా ట్రై చేస్తారు. చూద్దాం మరి ఏం చేస్తారు ఈ రోజు. మీల్ మేకర్ తో స్పెషల్ గా ఎవరేం చేయబోతున్నారు? రండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు దుర్గా అండి. దుర్గా గారు. ఓకే, మీ పేరండి? శాంతి. శాంతి, దుర్గా. మీ ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి. బెస్ట్ ఫ్రెండ్స్. ఓ వెరీ నైస్. సో మరి ఈ రోజు మీల్ మేకర్ తో ఎవరు ముందు వంట చేస్తారు? మీరు చేస్తారా? ఏం చేస్తారు? బాగా రెడీగా ఉన్నారు. ఏం చేస్తారండి? మీల్ మేకర్ బుల్లెట్స్ అండి. స్నాక్ ఐటమ్ చేస్తున్నారా? మీల్ మేకర్ బుల్లెట్స్. ఓకే, మరి మీల్ మేకర్ బుల్లెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మీల్ మేకర్ బుల్లెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మీల్ మేకర్ 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, మీల్ మేకర్ పొడి 1/2 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, బంగాళాదుంపలు 2, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి బౌల్. సో డీప్ ఫ్రై కదా, ఆయిల్ కూడా హీట్ చేసుకుందామా? మిల్ మేకర్ ఉడికించి పెట్టానండి. ఓకే, మిల్ మేకర్ వేసుకున్నాం. తర్వాత వేడి నీళ్ళలో వేసి తీసేసాను. తర్వాత మైదా వేసుకోవాలండి. ఓకే, తర్వాత కార్న్ ఫ్లోర్ పిండి అండి. ఓకే, ఉడికించి బంగాళదుంప మెరిపేసి తెచ్చానండి. కొంచెం ఆ బంగాళాదుంప బేస్ ఉంటే అది కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది. సో ఇంకా కార్న్ ఫ్లోర్ కూడా ఉంది కాబట్టి కొంచెం క్రిస్పీనెస్ కి కూడా హెల్ప్ అవుతుంది. బియ్యం పిండి కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఓకే, పచ్చిమిరపకాయల పేస్ట్ అండి. ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్, ఇంకేం వేయలేదండి. కొద్దిగా వెల్లుల్లిపాయలండి, వెల్లుల్లి, కొద్దిగా కాజు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా క్యారెట్, కొద్దిగా సాల్ట్ అండి. ఇవన్నీ మిక్స్ చేసుకోండి. వాటర్ ఏం అవసరం లేదు. ఇది బంగాళదుంప కొద్దిగా స్మాష్ చేస్తాను, తడి సరిపోతుందండి. ఓకేనా?
ఓకే అండి ఇంకా కలిపేసుకుంటాం. చేసేయచ్చు బుల్లెట్స్ చేసేయండి. కొద్దిగా ఆయిల్ చేతికి రాసుకుని షేప్ చేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. సో ఇది మాత్రం మనకు నచ్చిన షేప్ లో చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు But అండి. bullets అంటే మాత్రం Bullets అంటే పొడవుగానే ఉంటాయి కదా. వలన అలా చేసుకోవచ్చు. మీల్ మేకర్ కూడా చక్కగా అంతా కలిసిపోయినట్టుంది కదా. కలిసిపోయిందండి. దీన్ని తెలియట్లేదు. బ్రెడ్ లో మిల్ మేకర్ పౌడర్ అండి. మీల్ మేకర్ పౌడర్ ఏనా? ఓకే ఓకే ఓకే. సో అయితే చక్కగా ఎన్ని కావాలంటే అని చేసుకొని ఒకసారి వేయించేసుకోవచ్చు. ఇంకా బెటర్ గా కావాలంటే కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఓవెన్ లో కూడా పెట్టి తీసేసేయచ్చు. అంటే అదైతే క్రిస్పీగా రాదు, బట్ మీరు అన్నట్టు క్రిస్పీగా కావాలంటే ఇలాగా వేద్దామా? అవి ఆయిల్ హీట్ అయింది. స్లో చేయండి, అంటే స్లోలో వేయించుకోవాలి. వేసేస్తున్నాను. వేసేయండి. ఓకే. సో ఇలా చక్కగా నేను వేయించుతూ ఉంటాను. కానిస్తూ ఉండు. ఆ లోపు నేను వెళ్ళిపోయి ఒక మంచి చిట్కా చెప్పించేసి వస్తాను. ఓకే. ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో చిట్కా ఏంటో చూసేద్దాం. హాయ్ అండి, మీ పేరు? సంజయ్. సంధ్య గారు ఏం చిట్కా చెప్పబోతున్నారు? హెల్త్ టిప్ చెప్తున్నా అండి. చెప్పండి. స్ట్రాబెర్రీ పేస్ట్ లో సైంద్ర లవణం కలిపి పళ్ళుతో ఉంటే తెల్లగా మెరుస్తూ ఉంటాయి. ఓకే ఓకే. పళ్ళు తెల్లగా మెరవాలి అంటే స్ట్రాబెర్రీ పేస్ట్ లో సైంధవ లవణం మిక్స్ చేసి పళ్ళు తోముకుంటే పళ్ళు తడతలదాడుతూ ఉంటాయి. సంధ్య గారు మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, మంచి చిట్కా చూసారు కదా. అయిపోయిందండి. ఓకేనా? ఓకే. సో కార్వింగ్ చాలా బాగుంది అండ్ బుల్లెట్స్ కూడా చక్కగా వేగాయి మంచి కలర్ లో. ఓకే, మరి వేడివేడిగా మీల్ మేకర్ బుల్లెట్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ మీల్ మేకర్ బుల్లెట్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మీల్ మేకర్ బుల్లెట్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా బంగాళాదుంపలు ఉడికించి మెదిపి పక్కన ఉంచాలి. ఒక బౌల్లో ఉడికించిన మీల్ మేకర్, మైదా, కార్న్ ఫ్లోర్, మెదిపిన బంగాళాదుంప, బియ్యపిండి, పచ్చిమిర్చి పేస్ట్, తరిగిన వెల్లుల్లి, తరిగిన జీడిపప్పు, క్యారెట్ తురుము, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో బుల్లెట్స్ లా చేసి మీల్ మేకర్ పొడిలో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మీల్ మేకర్ బుల్లెట్స్ రెడీ. ఓకే అండి, మరి టేస్టీ వంటలను చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. మా ఊరి చిట్కాలో మరో చిట్కా ఏంటో చూసేద్దాం. హాయ్ అండి, హాయ్, మీ పేరు? సుజాత. సుజాత గారు ఏం చిట్కా చెప్పబోతున్నారు? బాడీలో బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఆనపకాయ, క్యారెట్, టమోటా ఈక్వల్ గా తీసుకుని జ్యూస్ చేసుకుని తాగితే బాడీలో బ్లడ్ పడుతుంది. ఆనపకాయ, క్యారెట్, టమాటో. ఓకే, బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఆనపకాయ, క్యారెట్, టమాటా 3 ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకుని జ్యూస్ చేసుకుని తాగితే బ్లడ్ బాగా పడుతుంది. ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే, శాంతిగా రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తారు వంట? సోయా వెజ్ పలావ్ చేస్తాను. సోయా వెజ్ పలావ్. ఓకే ఓకే, మరి సోయా వెజ్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా వెజ్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ అరకప్పు, బియ్యం 1 కప్పు, బీట్రూట్ ముక్కలు అరకప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, గసగసాలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, యాలకులు కొద్దిగా, ఉల్లిపాయలు 2, లవంగాలు కొద్దిగా, దాల్చిన చెక్క చిన్న ముక్క, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 3, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. ముందుగా ఆయిల్ తీసుకొని అండ్ హాఫ్ గీ తీసుకున్నామండి. సో హాఫ్ ఆయిల్ హాఫ్ ఘీ. పలావ్ కాబట్టి కొంచెం కమ్మగా స్పైసీగా అండ్ యాజ్ వెల్ as కమ్మగా. సో ఆల్రెడీ వేడెక్కిపోయింది మనకి. ఓకే. సో ముందుగా మనం ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి ఒక పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ మేడం, గ్రైండ్ చేసేసుకోవాలి. ముందుగా పేస్ట్ చేసుకోవాలి. సో మనకి ఆల్రెడీ రైస్ ఐటమ్ లో కూడా ఇలా పేస్ట్ చేసేస్తారా? ఓకే. సో ఆనియన్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కలిపిన పేస్ట్ అండి ఇది. ఓకే. సో వేడెక్కిన ఈ ఆయిల్ అండ్ ఇందులో ఏమైనా సాల్ట్ వేసుకోవాలా మనం? ఇందులో 1 స్పూన్ ఆయిల్ సాల్ట్ వేసుకోవాలి. సో కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే.
జనరల్ గా మనం ఇవన్నీ డైరెక్ట్ గా యూజ్ చేస్తాం కానీ ఇలా పేస్ట్ ఎప్పుడు వేసుకోలేదు. బట్ ఇది మొత్తం ఈవెన్ గా రైస్ కంతా ఈక్వల్ గా పడుతుంది అనమాట. సో ఫ్లేవర్ ఏ పీస్ ఎక్కడ తీసుకున్నా మనకి సేమ్ ఒకలాగే వస్తుంది అనమాట. ఇంకా ఉల్లిపాయ ముక్కలు అక్కర్లేదా ఇందులో? అక్కర్లేదండి, ఆనియన్స్ అక్కర్లేదు. సో జస్ట్ ఆ ఫ్లేవర్ ఇదైతే సరిపోతుంది. అవును మేడం. అండ్ ఇది వేగుతుంది కదా, ఇంత లోపల మనం ఇలాచీ, ధనియాలు, లవంగా అండ్ చెక్క అండ్ గసగసాలు ఇవన్నీ కలిపి రోస్ట్ పౌడర్, అంటే ఆయిల్ లేకుండా రోస్ట్ చేసేసి అదొక పౌడర్ చేసుకోవాలి. ఇది ఆ పౌడర్ మేడం. సో మసాలా దినుసులు గసగసాలు వేసారా? గసగసాలు అండ్ ధనియాలు. ఓ కానీ రైస్ ఐటమ్స్ లో గసగసాలు జనరల్ గా వాడరు కదా, సో ఇదేమైనా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందా మనకి? ఇది యాక్చువల్లీ సాఫ్ట్ గా సోబర్ గా ఉంటది అనమాట అండి, పిల్లలు తినడానికి ఈజీగా ఉంటది అనమాట. సో జనరల్ గా వాళ్ళు ఎంచుతుంటారు, నాకు ఇది వద్దు ఇది వద్దు అని చెప్తుంటారు. బట్ అన్ని రకాలు కలిపిన ఈ స్పైసెస్ ని మనం వాళ్ళకి ఎలాగోలాగా ఇంటేక్ ఇవ్వాలి. అది కూడా ఇందులో వేసేస్తున్నారు. ఇప్పుడు ఇది ఆల్రెడీ వేగిపోయింది కదా మనకి, ఇందులోకి ద మోస్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న మన మీల్ మేకర్ సోయా వేసేస్తున్నామండి ఇందులోకి. సో దీని మూలంచి ఏమవుతుందంటే సోప్ చేసేస్తున్నాం కాబట్టి మొత్తం అంతా దీనికి పట్టేస్తుంది, సోయా కూడా పట్టేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం సాల్ట్ తీసుకుని ఆల్రెడీ కొంచెం పేస్ట్ లో వేసాం మనం సాల్ట్. ఇప్పుడు రైస్ కి సరిపడా సాల్ట్ ఇందులో వేసేద్దామండి. ఓకే. మీరు టీచర్ అండి? కాదు మేడం, అదే డౌట్ వచ్చింది. బాగా చెప్తున్నారు కదా, అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. నేను మా లైక్ లోకల్ ఛానల్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఇంటర్వ్యూస్ అవి కండక్ట్ చేస్తాను, నేను లైవ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంటానండి. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ లక్కీ డిప్స్ కూడా తీయించాలన్నమాట, ఆ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను నేను. సో కొంచెం కొంచెం మనలాగే యాంకరింగ్ అంత లేదండి మీలా రాదు కానీ. సో ఓకే, మనకి మీల్ మేకర్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో వెజిటబుల్స్ అన్ని వన్ ఆఫ్టర్ అదర్ పంపించేద్దాం మనం. ఉడికించేసారా అండి? లేదండి, రా క్యారెట్, బీట్రూట్. ఓకే. సో ఇది అవుతున్నప్పుడు మనం వాటర్ కూడా తీసుకుందామండి. సో ఇప్పుడు రైస్ రెడీ. ఇది కుక్ అవ్వగానే మనకి రైస్ రెడీ అయిపోతుంది. ఒకసారి విజిల్స్ రాగానే తీసేయచ్చు కదా, తీసేసుకోవచ్చు. చక్కగా ఆ లోపు అది ఉడుకుతూ ఉంటుంది. నాకు ఈ లోపు నేను వెళ్ళిపోయి ఒక మంచి చిట్కా చెప్పించేసాను. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో మరో చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సుజాత అండి. సుజాత గారు, చిట్కా చెప్పండి. గొంతు నొప్పితో బాధపడేవారు తమలపాకు తింటూ వెంటనే ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి ఉంటే? గొంతు నొప్పి ఉంటే. ఓకే, గొంతు నొప్పితో బాధపడే వాళ్ళు ఒక తమలపాకు తినేస్తే వెంటనే ఉపశమనం ఉంటుంది. ఓకే, సుజాత గారు మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. చిట్కా చూసారు కదండి. ఓకే, ఒక విజిల్ వచ్చింది శాంతి గారు. ఓకే, ఇంకో రెండా? ఒక చాలా. ఓకే ఓకే. సో అంటే మనం కొంచెం క్వాంటిటీ అది ఎక్కువ వేసాం కదా కాబట్టి కాస్త టైం తీసుకుంటుంది. సో ఇంకా అలా టీవీ షోస్ అవి హోస్ట్ చేయడం కాకుండా ఇంకేంటి మీ హాబీస్? నాకు కిడ్స్ తోనే సరిపోతుందండి. ఇంకా మంత్లీ వన్స్ లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అదర్వైజ్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం, ఫ్రెండ్స్ కిట్టి పార్టీస్ అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం. సో అన్ని ఐడల్ గా అయితే కూర్చోము, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. ఓకే, శాంతి గారు చూద్దామా? యా. ఓకేనా, తీసేసేయండి. చక్కగా మీల్ మేకర్ అంతా పైకి భలే వచ్చేసింది. అసలు చాలా చూడడానికి అయితే చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా, స్మెల్ కూడా సూపర్ గా వస్తుంది. సో మనకి రెడీ అయిపోయిందండి. ఓకే, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారా లేదో, నేను పసుపు కూడా యూజ్ చేయలేదు. ఎందుకంటే పసుపు కూడా ఈ మధ్యన లైక్ రకరకాల వేరే వేరే వేసేసి హెల్త్ కి మంచి యాడెడ్ చేస్తున్నారు కాబట్టి. సో న్యాచురల్ గా క్యారెట్ అండ్ బీట్రూట్ తో వచ్చిన షేడ్ మనం ఎడిబుల్ గా తినడానికి ఇప్పుడు రెడీగా ఉంది మనకి ఇప్పుడు. ఓకే, సో ప్లేట్ కలర్ఫుల్ గా ఉంది, పలావ్ అంతకంటే కలర్ఫుల్ గా ఉంది. ఓకే, మరి వేడివేడిగా సోయా వెజ్ పలావ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. సోయా వెజ్ పలావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా మీల్ మేకర్ వేడి నీళ్లలో వేసి తీసి పక్కన ఉంచాలి. బియ్యం నానబెట్టి ఉంచాలి. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు కలిపి పేస్ట్ గా సిద్ధం చేసుకోవాలి. యాలకులు, లవంగాలు, గసగసాలు, ధనియాలు, దాల్చిన చెక్క వేయించి పొడి సిద్ధం చేసుకోవాలి. కుక్కర్లో నూనె వేసి కొద్దిగా నెయ్యి వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా దినుసుల పొడి,
మీల్ మేకర్, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టిన బియ్యం వేసి ఉడకనివ్వాలి. అంతే, సోయా వెజ్ పలావ్ రెడీ. ఓకే అండి, మరి ఆడియన్స్ స్పెషల్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ మీల్ మేకర్. మరి ఒకళ్ళేమో పలావ్ చేశారు, ఒకళ్ళేమో బుల్లెట్స్ చేశారు. సో చూద్దాం ఎవరు గెలుస్తారో ఈరోజు. రండి ఫస్ట్ మీరు. ఓకే, దుర్గా గారు వెయిట్ చేయండి. శాంతి గారు మీరు రండి. ఓకే అండి, శాంతి గారు వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే, మరి టేస్ట్ చుట్టం అయిపోయిందండి జడ్జెస్. చూద్దాం మరి ఈ సెగ్మెంట్ లో ఎవరు గెలుస్తారో. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో చూద్దామా. మీల్ మేకర్తో చక్కటి 2 స్నాక్స్ అండి. మీల్ మేకర్ అంటే సోయా మంచిదే, కాకపోతే సోయా వచ్చేసి ఎలా అంటే వారానికి ఒకసారి 2 సార్లు తీసుకుంటే మంచిది. కొందరు అడుగుతూ ఉంటారు, గోధుమ పిండిలో మేము కలిపేసుకుంటూ ఉంటాము, ఓకేనా, రోజు తిన్నట్టు ఉంటుంది కదా అని. రోజు తినవసరం లేదు అసలు. సో ఎప్పుడైనా ఇలా తీసుకుంటే కూడా మనకు చాలు, అందులో పోషక విలువలు మనకు దొరుకుతాయి. సో ఇద్దరు కూడా బాగా చేశారు. రెండిట్లోకి బెస్ట్గా అంటే శాంతి గారు చేసిన పలావ్ చాలా బాగుంది. అంటే నేను ఫిక్స్ అయ్యాను అనమాట, సోయాతో పలావ్ అంటే ఈ రకంగా ఉంటుంది అని స్పూన్ పెట్టగానే చాలా బాగుంది అసలు. వెజిటేబుల్స్ కూడా యాడ్ చేశారు. మీన్ టైం టేస్ట్ అనేది బాగా ఆవిడ కొంచెం డిఫరెంట్ గా చేశారు, చూసారు కదా, పేస్ట్ చేసేసారు కదా. సోయా బ్లాండ్ గా ఉంటుంది కదా, అవును, మనకు కరెక్ట్ గా మ్యాచ్ చేసేసారు అన్ని కరెక్ట్ గా, వెరీ నైస్, కరెక్ట్ సరిపోయి బాగుంది, చాలా బాగుంది. సో కంగ్రాచులేషన్ శాంతి గారు, రండి. కంగ్రాచులేషన్ శాంతి గారు, మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. చక్కగా ఇలాగే మంచి మంచి రెసిపీస్ ట్రై చేస్తూ ఉండండి. రండి దుర్గా గారు. దుర్గా గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్లో చూసారు కదండి, మీల్ మేకర్తో 2 వెరైటీస్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మా ఊరి చిట్కాలో మరో ఇంట్రెస్టింగ్ చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నాగమణి అండి. నాగమణి గారు, చిట్కా చెప్పండి. కిడ్నీలో స్టోన్ పడిపోవడానికి చిట్కా అండి. 2 స్పూన్లు ఉలవలు నీళ్ళలో మరగబెట్టి వడకట్టి దాంట్లో పట్టి బెల్లం కలుపుకుని తాగితే కిడ్నీలో స్టోన్ పడిపోతాయి. కిడ్నీలో స్టోన్స్ పోతాయి అంటే ఓకే ఓకే ఓకే. ఉలవలు నీళ్ళల్లో వేసి బాగా మరిగించి ఆ నీళ్ళలో కొంచెం పటిక బెల్లం కలుపుకుని తాగితే కిడ్నీలో ఉన్న రాళ్లు పోతాయి. ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. మన షెఫ్ రాజు గారు ఇచ్చే ఒక రెసిపీతో ఇద్దరు పార్టిసిపెంట్స్ పోటీ పడి ఒకేసారి వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చే రెసిపీ ఏంటో చూద్దామా. రాజు గారు, ఏ రెసిపీ ఇవ్వబోతున్నారు? చిక్కుడు కొబ్బరి మసాలా అండి. చిక్కుడు కొబ్బరి మసాలా. చిక్కుడు కొబ్బరి చాలా మంచి కాంబినేషన్. ఫ్రై లో ఎక్కువ వాడుతూ ఉంటారు కదా, అవునండి. సో అది మసాలా కాంబినేషన్ లో చేయాలి. ఓకే, మరి ఎవరు చేస్తారండి? రండి. హాయ్. హాయ్, మీ పేరు? శిల్ప. శిల్ప. మీ పేరండి? అనురాధ స్వామి. అనురాధ స్వామి. అనురాధ గారు అండ్ శిల్ప గారు విన్నారు కదా రెసిపీ, చిక్కుడు కొబ్బరి మసాలా. ఓకేనా? ఇద్దరు కూడా చక్కగా టేస్టీగా చేయండి. ప్రైజ్ ఒకళ్ళకే ఉంటుంది కాబట్టి, అంటే ఇద్దరికి ప్రైజ్ ఇస్తాం కానీ కిచెన్ క్వీన్ ఒకళ్ళే అవుతారు అనమాట. ఓకేనా? అనురాధ గారు మొదలు పెడదామా? ఓకే శిల్ప గారు, మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. మీరు ఏమేమి వేస్తున్నారో చెప్తూ వేయండి. కొంచెం ఆయిల్ వేసి, ఓకే, కొంచెం తాలింపు సామాన్లు వేసి, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు అన్ని వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఓకే, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలు వేసేసి, చిక్కుడుకాయలు ఏంటి ఉడికించాను. అంటే యాక్చువల్గా కొంచెం ఉడకపెట్టి లైట్ గా కొంచెం వాటర్ పోసాను. వాటర్ కావాలా? కొంచెం వాటర్ వేస్తే ఓకే, మనం స్టార్ట్ చేద్దాం అండి. కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకోండి. ఓకే, ఆనియన్స్ వేసాక ఇవి లైట్ గా రెడ్డిష్ బ్రౌన్ వచ్చే వరకు
ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే నాది ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిన తర్వాత ఓకే కొంచెం క్యారెట్ వేసి లైట్గా సాల్ట్ యాడ్ చేసి కొంచెం కారం అది కొద్దిగా ఒకసారి వేగనివ్వాలి. నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం కొంచెం సాల్ట్, అంతేనా? ఓకే, అండ్ కొంచెం చిల్లీ పౌడర్, కొద్దిగా టమాటా ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక టమాటా ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని ఆనియన్ పీసెస్తో ఆఫ్టర్ దట్ టమాటా ప్యూరీ యాడ్ చేయాలి. ఓకేనా? కొంచెం పసుపు వేసాను. నెక్స్ట్ అండి ఓకే, ఇది కొద్దిగా ఉడికాక దీనికి ఆల్రెడీ ఉడికించేసారా చిక్కుడుకాయలు? ఆల్రెడీ ఉడికించుకున్నాం లైట్ గా సాల్ట్ వేసి. ఓకే, దీన్ని యాడ్ చేసుకోవాలి. ఏంటండి అది? ఈ పేస్ట్ లో ఏమేమి వేసారండి? బాదం పప్పు, జీడిపప్పు, వేరుశనగుళ్ళు, నువ్వుపప్పు, గసగసాలు, ఉప్పు, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసారా? మసాలా కర్రీ కదా, కొద్దిగా యాడ్ చేయడానికి మసాలా అది కూడా వేసాం. ఓకే, సో జనరల్ గా మసాలా కర్రీస్ అనగానే మనకి అలాంటి పేస్ట్ ఏమైనా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఓన్లీ మసాలా ఒకటి వేస్తే కొద్దిగా ఘాటుగా అలా ఉంటుంది. ఈ పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే కొద్దిగా కమ్మదనం వచ్చి టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ పల్లీ పొడి, జీడిపప్పు అండ్ క్యాషు మొత్తం పౌడర్ గ్రైండ్ చేసేసి ఇది దీని మీద జస్ట్ జల్లేసేయాలి. ఓకే, టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసి ఫ్లేవర్ కి కలర్ కి అంత బాగుంది. తర్వాత కొద్దిగా మసాలా, గరం మసాలా. ఓకే, కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదండి, దీని కొద్దిగా ఫ్లేవర్ కోసం ఫైనల్ గా పచ్చి కొబ్బరి, కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, టేస్టీగా ఉంటుంది రోటీస్ లోకి. ఆల్మోస్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఫినిష్. ఓకే, అనురాధ గారు మీరు కూడా కొబ్బరి వేసేస్తున్నారా? కొబ్బరి వేస్తున్నాండి, పచ్చి కొబ్బరి. ఓకే, ఓకేనండి, ఆఫ్ చేసేయచ్చా? కొంచెం కొత్తిమీర వేసి వేయండి లాస్ట్ లో. మనకి ఇది ఏంటంటే 3 కలర్స్ లెక్క ఉంటుంది. ఓకే, ప్లేట్ కూడా బాగా డెకరేట్ చేశారు చక్కగా. ఓకే, ఇక్కడ కూడా బాగా డెకరేట్ చేశారు. సింపుల్ గా చేసినా కూడా కలర్ఫుల్ గా బాగుంది. సో మరి 2 కర్రీలు రెడీ అయిపోయాయి. చూస్తుంటే వీళ్ళేమో కలర్ఫుల్ గా రెడీ అయ్యి వచ్చారు. అవును, ఇంత రెడీ అయ్యి వచ్చారు చక్కగా. మా కోసం ఒక మంచి డాన్స్ చేయొచ్చు కదా. రెండు చేస్తారా? సో అయితే ఇద్దరు చక్కగా డాన్సులు చేస్తారండి. ఫస్ట్ ఎవరు డాన్స్ చేస్తారు? ఎవరు చేస్తారు? శిల్ప. ఓకే, మ్యూజిక్. కొట్టినా దుట్టినా తాళి బుట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి ఒక్క ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. కుటుంబించి తేనె పట్టు నొట్టిలోకి జారినట్టు ఒక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో.
ఓకే సో ఇద్దరు కూడా చాలా బాగా డాన్స్ చేశారు. చాలా బాగా dance ఇద్దరు చేసిన వంటలు కూడా రెడీగా ఉన్నాయి. వంటలు కూడా రెడీగా ఉన్నాయి. బట్ టేస్ట్ చూడబోయే ముందు ఒక చిన్న చిట్కా చూసి తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మా ఊరి చిట్కా, మీకోసం మరో మా ఊరి చిట్కా. హాయ్ అండి, మీ పేరు? మౌనిక. మౌనిక, చిట్కా చెప్పు. చిన్నపిల్లలకి జలుబు చేసినప్పుడు ఆముదంలో తమలపాకు ముంచి గుండెల మీద రాస్తే తగ్గుద్ది. ఆముదంలో? ఓకే ఓకే, చిన్న పిల్లలకి జలుబు చేసినప్పుడు ఆముదంలో తమలపాకు ముంచి గుండెల మీద రాస్తే జలుబు వెంటనే తగ్గిపోతుంది. ఓకే మౌనిక, మంచి చిట్కా చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గిఫ్ట్. ఓకే, మరి ఈరోజు రాజు గారు ఇచ్చిన రెసిపీ చిక్కుడు కొబ్బరి మసాలా. మరి ఇద్దరు కూడా డిఫరెంట్ గా చేశారు. మరి చూద్దాం ఎవరు గెలుస్తారో. అనురాధ గారు మీరండి ఫస్ట్. ఓకే అండి, వెయిట్ చేయండి. మీరండి. ఓకే శిల్ప గారు మీరు కూడా వెయిట్ చేయండి. ఓకే అండి, మరి టేస్ట్ చూడటం అయిపోయింది. 2 రకాల వంటలు కూడా. మరి చూద్దాం ఈరోజు ఈ ఇద్దరు పార్టిసిపెంట్స్ లో ఎవరు కిచెన్ కి విన్ అవుతారు. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈరోజు విన్నర్ ఎవరో చూద్దామా. సో ఎలా ఉంది రాజుగారు మీరు ఇచ్చిన రెసిపీ, అంటే ఎలా చేశారు ఇద్దరు కూడా? బాగా చేశారు. డిఫరెంట్ గా కొంచెం డ్రైగా చేశారు, ఒకటి కొంచెం గ్రేవీ టైప్ లో కూర. అవును, ఆ చిక్కుడు కొబ్బరి కాంబినేషన్ చాలా మంచిది రాజుగారు. గోడు చిక్కుడు కానీ చిక్కుడు కానీ విరుగుడుగా, అంటే ఆ ఫుడ్ పైప్ లో వచ్చే క్యాన్సర్ కి విరుగుడుగా పనిచేస్తుంది అని రీసెర్చ్ చెప్తుంది అనమాట. ఇంకో విషయం తెలుసా మీకు, హిపోక్రటిస్ అని ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఒక అతను, అంటే వాళ్ళు డాక్టర్స్ అందరూ కూడా ఈ ప్రొఫెషన్కి రాకముందు హిపోక్రటిక్ ఓత్ అనేది ఒకటి తీసుకుంటారు. అతను ఏం చెప్పారంటే ఫుడ్డే మెడిసిన్, మెడిసినే ఫుడ్. సో మనం తీసుకునే ఆహారం అంత కరెక్ట్గా చక్కగా వండితే బాగుంటుందని, ఇలాంటి కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి రాజుగారు. ఓకే అండి, సో ఈరోజు ఇద్దరు చేసిన దాంట్లో శిల్ప గారు మీ దాంట్లో కొంచెం మసాలా కుక్ కావాలి, ఇంకా కొంచెం పచ్చిదనం ఇంకా ఉంది దాంట్లో. మసాలా కాంబినేషన్ బాగుంది. సో ఈరోజు అనురాధ గారు అండి, కిచెన్ క్వీన్ అనురాధ గారు. చాలా బాగుంది. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి అనురాధ గారు. కంగ్రాట్స్ అండి, చక్కగా కమ్మగా ఉందంట మీ కర్రీ. కంగ్రాచులేషన్స్, మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ అనురాధ గారు తయారు చేసిన చిక్కుడు కొబ్బరి మసాలా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు కొబ్బరి మసాలా తయారు చేసుకునే విధానం. ముందుగా చిక్కుడుకాయ ముక్కలలో ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. జీడిపప్పు, నువ్వులు, వేరుశనగ పలుకులు వేయించి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. దీనిలో క్యారెట్ తురుము, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చిక్కుడు కొబ్బరి మసాలా రెడీ. షెఫ్ రాజు గారు టేస్టీ వెరైటీని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే అండి, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు చేసే టేస్టీ వెరైటీ ఏంటో చూద్దామా. రాజు గారు ఏం చేయబోతున్నారు? స్వీట్ ఐటమ్ అండి. స్వీట్ ఏం స్వీట్ చేస్తారు? డ్రై ఫ్రూట్ మాల్పువా. ఓ, మాల్పువా డ్రై ఫ్రూట్ కాంబినేషన్ లో చేస్తున్నారా? ఓకే ఓకే అండి, మరి డ్రై ఫ్రూట్ మాల్పువా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ మాల్పువా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా అరకప్పు, గోధుమ పిండి అరకప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, తరిగిన జీడిపప్పు పావు కప్పు, బాదం పొడి పావు కప్పు, వేయించిన గసగసాలు 1 టేబుల్ స్పూన్, పంచదార అరకప్పు, బెల్లం తురుము అరకప్పు, తరిగిన పిస్తా కొద్దిగా, వంట సోడా చిటికెడు, నెయ్యి పావు కప్పు, పాలు అరకప్పు, ఉప్పు చిటికెడు. డ్రై ఫ్రూట్ మాల్పువా తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి, సో ముందుగా మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఓకే, స్పూన్ ఇస్తారా? సో బౌల్లో మైదా పిండి, అలాగే గోధుమ పిండి అండి
ఓకే. ఎక్కువగా ఏంటంటే మైదా పిండితోనే చేసుకుంటూ ఉంటారు. అవును. సో ఇక్కడ మనం మీరు కొంచెం కాంబినేషన్ వేస్తున్నారా? అవునండి. కొద్దిగా ఉప్పు, ఓకే, కొంచెం వంట సోడా అండి, అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నాం కదండి. సో బాదం పొడిలా చేసి మనం పిండిలను కలుపుకుంటున్నాం. సో అప్పుడు మనకి మొత్తం ఆ టేస్ట్ అంతా కూడా పిండికి పట్టేస్తుంది కదా? అవునండి. సో ఈలోపు అటువైపు ప్యాన్ లో మనం పాకం రెడీ చేసుకుంటాం. సో పంచదార, బెల్లం మొత్తం వేసినా రాజు గారు? మొత్తం వేసి సో ఇలా కొంచెం పంచదార కొద్దిగా బెల్లం కలుపుకుంటే బాగుంటుందా? బాగుంటుంది. అంటే మొత్తం బెల్లం కానీ మొత్తం పంచదార అలా అయితే టేస్టీగా ఉందా? బెల్లం మొత్తం బెల్లంతో చేసుకోవచ్చు, పంచదారతో కూడా చేసుకోవచ్చు. మొత్తం పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో లేత పాకం రావాలి. సో జస్ట్ అది కరిగితే సరిపోతుంది కొంచెం పోయి. సో మనం రెడీ చేసుకునే పిండిలో కొద్దిగా పాలు. ఓకే. సో మొత్తం పాలతోనే కలుపుకోవాలా రాజు గారు ఇదంతా? కొద్దిగా వాటర్ కూడా వేస్తాం. వాటర్ కూడా కావాలా? సో కొద్దిగా నీళ్ళు కూడా పోసేసుకుని, సో జారుడుగా అంటే మామూలుగా మనం దోశ పిండి చేసుకుంటాం కదండి. అవును. సో అలా రావాలి మనకు, జారుడుగా రావాలి. ఓకే. సో ఇలా మనకు జారుడుగా రావాలండి. ఓకే. సో ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకుని, సో వీటిని చిన్న చిన్నగా అంటే చిన్న అట్టు వేసుకుంటాం కదా. అవును. సో మనకి మాల్పువా అంటే బేసిక్గా ఈ సైజు ఉంటుంది కదా, అది మనము డీప్ ఫ్రైలో మామూలుగా వేసేస్తుంటాము. ఇక్కడ ఇంకా అలా వేసుకోవడం లేదు కాబట్టి ఆ సైజులో ప్యాన్ కేక్లా వేసుకోవాలి. ఓకే. ఓకే. పాకం ఇంకొంచెం ఇది అవ్వాలా రాజు గారు? సరిపోతుంది? సరిపోతుందండి. ఆఫ్ చేసే వీటిపైన మీరు జీడిపప్పు వేసేస్తారా? ఓకే. సో ఇలా వేయించుకునేటప్పుడే జీడిపప్పు యాడ్ చేసేసుకోవాలా? అంటే దాంట్లో మనకు స్టిక్ అయిపోతుంది కదా, బాగుంటుంది. ఓకే. ఓకేనా రాజు గారు? సరిపోతుంది. సో వీటిని నేతితో మనం కాల్ చేసుకోవాలి రెండు వైపులా. సో మాల్పువా అంటే ఖచ్చితంగా మనకు ఆ పాకంలో డిప్ అయ్యి ఉంటుంది కాబట్టి ఇది మనం అలా మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. అవునండి. ఓకే. ఓకే. సో ప్రతిదానికి కూడా కొంచెం ఆలోచిస్తే ఏదో ఒకటి ఇలా ఆల్టర్నేట్ దొరుకుతుందేమో కదా. సో మెయిన్గా ఏంటంటే మన ఇండియన్ రెసిపీస్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న మార్పులు చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా చేసుకోవడం వల్ల కొంచెం ఆయిల్ అబ్జర్ప్షన్ కూడా తక్కువ ఉంటుంది కదా. ఓకే. సో ఇక్కడ సో అటు కూడా ఫ్రై అయితే పాకంలో వేసేసుకోవచ్చా? ఎస్ అండి. దాంట్లో డైరెక్ట్ వేసేస్తారా? అవును. సో దీన్ని మనం రెండు వైపులా అలా తిరిగేసి సో సేమ్ ఈ ప్రాసెస్ లోనే ఎవరికి నచ్చిన మెథడ్ లో వాళ్ళు చేసేసుకోవచ్చు. అంటే కొంచెం డీప్ ఫ్రై కావాలిస్తే డీప్ ఫ్రై, లేదు అంటే ఇలా పాన్ ఫ్రై చేసుకోవచ్చు. ఓన్లీ బెల్లం పాకంలో అవి డిప్ చేసుకోవచ్చు. సో మైదా లేకుండా ఓన్లీ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఓకే. సరిపోతుందా? అయిపోయినట్టేనా? పాకం లేకుండా తీయాలా రాజు గారు? పాకం లేకుండా. సో ఇటు పెడతాను, మీరు తీద్దరు కానీ.
జనరల్ గా మాల్పువాలో కొంతమంది ఆ కోవా కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు కదా, పచ్చికోవా టైప్ లో. అవునండి. మనం ఈ బ్యాటర్ లో అది కూడా కలుపుకోవచ్చా రాజు గారు? యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఇలా తీసుకున్న తర్వాత పాలల్లో మిక్స్ చేసేసుకుని సో పైనుంచి కూడా మనం అలా పోర్ చేసుకోవచ్చు, సిరప్ లా పైనుంచి పోర్ చేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు. అది బాగుంది యాక్చువల్గా ఐడియా, ఎందుకంటే కొంచెం ఆ పైన కూడా ఒక టేస్ట్ డిఫరెంట్ ఫ్లేవర్ అనేది ఉంటుంది కదా. అవునండి. సో కొద్దిగా వేయించిన గసగసాలండి. ఓకే. సో జస్ట్ డెకరేషన్ పర్పస్ అంతేనా? కొంచెం ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందా? సో ఆ వేడి మీద కొంచెం గసగసాలు ఫాస్ట్ గా పట్టేస్తాయి కదా, ఆ పాకానికి చక్కగా అంటుకుపోయి మనకి దానికి స్టిక్ అయిపోతాయి. అలాగే సన్నగా తురిగిన పిస్తా. ఓకే. ఓకే, వావ్. మొత్తం డ్రై ఫ్రూట్ కాంబినేషన్ తో చాలా కలర్ఫుల్ గా ఉంది చూడడానికి, ఎంత బాగుంది కదా. ఓకే, మరి వేడివేడిగా డ్రై ఫ్రూట్ మాల్పువా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ మాల్పువా తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, గోధుమ పిండి, ఉప్పు, వంట సోడా, బాదం పొడి వేసి పాలు, తగినన్ని నీళ్లు పోసి జారుడుగా దోసపిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో పంచదార, బెల్లం తురుము, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం సిద్ధం చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పెనంపై చిన్న సైజు అట్టులా వేసుకుని తరిగిన జీడిపప్పు వేసి నేతితో రెండు వైపులా కాల్చుకోవాలి. వీటిని పాకంలో వేసి కాస్త నాననివ్వాలి. ఆపై వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేయించిన గసగసాలతో, తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ మాల్పువా రెడీ. ఓకే, మరి డ్రై ఫ్రూట్ మాల్పువా తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం. ఎస్. ఒకటే ఒక చిన్న ఐటమ్ మిస్సింగ్ అనమాట. దీంతో పాటుగా రబడీ ఉన్నింది అనుకోండి, అసలు ఒక రేంజ్ లో ఉండేది. సో దానికి కూడా చెప్పారు కదా, కావాలంటే కోవా చక్కగా చూపించారు చేయడం కూడా. ఈ ప్రాసెస్ దీనికి కోవా కానీ లేకపోతే కండెన్స్డ్ మిల్క్ కానీ మన చాయిస్. లేకపోతే అది యాడ్ చేసుకోవచ్చు. దీన్ని హెల్దీగా చూపించారు. అంటే జస్ట్ డ్రై ఫ్రూట్ కాంబినేషన్ కాబట్టి రబ్డీని కొంచెం అవాయిడ్ చేసి నేను ఆ ఫ్లేవర్ తెలియడానికి. ఓకే, ప్లస్ హెల్దీగా కూడా ఉందన్నమాట ఈ రెసిపీ. సో బాగుంది రాజు గారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో యాక్చువల్ గా సింపుల్ గా చేసుకున్నా కూడా సేమ్ అదే టేస్ట్ తో ఇంకా ఈజీగా ఉంది, హెల్దీగా ఉంది. డీప్ ఫ్రై చేసినట్టే ఉంది, పాన్ ఫ్రై చేసినా కూడా చాలా టేస్టీగా ఉంది. వెరీ టేస్టీ. సో చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా, మీకోసం మరో మా ఊరి చిట్కా. హాయ్, మీ పేరు? లహరి. లహరి, చిట్కా చెప్పు. పావు లీటర్ నీళ్ళల్లో 6 విప్ప పూలు వేసి రాత్రి నానబెట్టి మార్నింగే తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. విప్ప పూలు, ఓకే ఓకే. షుగర్ కంట్రోల్లో ఉండాలంటే రాత్రి నీళ్లలో ఒక 4 విప్పపూలు వేసేసి మార్నింగ్ ఆ వాటర్ తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుందంట. ఓకే, మంచి చిట్కా చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నెక్స్ట్ గిఫ్ట్. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. మరి మన పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారండి వెరైటీ వంటలతో. మరి వాళ్ళల్లో ఎవరు గెలుస్తారో, ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డే లో ఈ రోజు కూడా 5 రకాల వెరైటీ వంటలతో మన పార్టిసిపెంట్స్ రెడీ అండి. మరి ఈ 5 వంటల్లో ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే ఏదో చూద్దాం. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. మీ పేరండి? చాముండేశ్వరి అండి. ఓకే, ఏం చేశారు మీరు వంట? కాజు పన్నీర్. కాజు పన్నీర్. ఓకే అండి, చాముండేశ్వరి గారు వెయిట్ చేయండి అక్కడ. ఓకే అండి, మరి సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. మీ పేరండి? ప్రసన్న. మీరేం చేశారు? మిరపకాయ పులుసు. మిరపకాయ పులుసు, ఓకే ఓకే అండి, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే అండి, మరి థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. మీ పేరండి? సత్యవాణి. ఓకే, మీరేం చేశారు? మామిడి కొబ్బరి పచ్చడి. మామిడి కొబ్బరి పచ్చడి, ఓకే అండి. సత్యవాణి గారు వెయిట్ చేయండి మీరు కూడా.
ఓకే అండి, మరి 4th పార్టిసిపెంట్ ఎలాంటి వెరైటీ ఐటమ్ చేశారో చూద్దాం రండి. హాయ్, నీ పేరేంటి? నా నేమ్ జానకి రాణి. జానకి రాణి, ఏం చేసావు నువ్వు? నవరత్న ఉప్మా. నవరత్న ఉప్మా. ఓకే అండి, మరి లాస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. దా. హాయ్. హాయ్, నీ పేరేంటి? మనోహరి. మనోహరి, ఏం చేసావు మనోహరి? రాగి రోటీ, రాగి క్యారెట్ రోటీ. రాగి క్యారెట్ రోటీ. ఓకే మనోహరి, నువ్వు కూడా వెయిట్ చేయి. ఓకే, మరి టేస్ట్ చుట్టం అయిపోయిందండి. మరి చూద్దాం ఈరోజు ఈ 5గురు పార్టిసిపెంట్స్ లో ఎవరు విన్ అవుతారో. ఓకే అండి, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లో విన్నర్ ఎవరో చూద్దాం. సో ఎలా ఉన్నాయి ఇవాళ ఐటమ్స్ అన్ని? యాజ్ యూజువల్ చాలా బాగా చేసుకొచ్చారు. ఓకే, 5 రకాలుగా చాలా బాగున్నాయి. డిఫరెంట్ గా ఉంది. అంటే ఇవాళ ఒకటి స్వీట్ ఒకటి హాట్ అలా కాకుండా సంథింగ్ డిఫరెంట్ అనమాట. సో అన్నిటికంటే కూడా బెస్ట్ రాగి క్యారెట్ రోటీ చాలా బాగుందండి. మెయిన్ థింగ్ ఎందుకంటే రాగి టేస్ట్ ఉండదు అంతా, అంటే ప్రత్యేకంగా కొన్ని రకాలు చేస్తేనే బాగుంటుంది. అది జావలాగా తాగాలి, లేకపోతే రాయలసీమ వైపు సంగటి అంటారు, అలా చేసుకుంటే బాగుంటుంది. ఈ రోటీ అనేది కరెక్ట్ కుదరడం అనేది కొంచెం కష్టమే, బట్ చాలా హెల్దీ ఐటెం కాబట్టి దాన్ని చక్కగా చేశారు. దానిలో ఈ క్యారెట్ ఇంకా మిగతా వెజిటబుల్స్ మూలాన ఇంకా చక్కగా ఉంది. కాంబినేషన్గా ఇచ్చిన చట్నీ కూడా బాగుందండి. ఓకే, సో రెసిపీ ఆఫ్ ద డే విన్నరా మనోహరి. మనోహరి. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. సో చక్కగా టేస్టీగా చేసావంట రాగి రొట్టె. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. వెల్కమ్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. ఓకే అండి, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే రాగి క్యారెట్ రోటీ. మరి రాగి క్యారెట్ రోటీ తయారీ విధానం ఒకసారి చూద్దాం. రాగి క్యారెట్ రోటీ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో రాగి పిండి, బియ్యపు పిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, జీలకర్ర, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకుని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, రాగి క్యారెట్ రోటీ రెడీ. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని. మరి మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఈ రోజు రాజమండ్రిలో మన పార్టిసిపెంట్స్ చేసిన వంటలు చూసారు కదా, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.